హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి వినాయక చవితి? మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నామండి. మేము వినాయకుని కూడా తీసుకురాలేదండి. ఇంట్లో నార్మల్గా పూజ చేసుకొని విఘ్నేశ్వరుని అయితే పసుపుతో చేసుకొని ఇంకా పాయసం అయితే చేసుకున్నామండి. అసలు పొంగల్ లేకుండా ఏ పండుగ అవ్వదండి. ప్రతి పండగకి పొంగల్ అనేది కామన్గా చేసుకుంటూ ఉంటాం. అలాగే పులిహోర కూడా చేస్తాము. ఇంకా అలానే పొంగల్ అయితే పెట్టేసి ప్రసాదం కింద దేవుడికి పెట్టానండి. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. నేను అమ్మ దగ్గరికి వచ్చానండి. అయితే సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నామండి. మీరు ఎలా మీ పండుగను చేసుకున్నారండి? నాకు కామెంట్ చేయండి. అలానే మీరు ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా నా వీడియోస్ అనేది చూడండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అంటే తెలుస్తూ ఉంటుందండి. హెల్త్ టిప్స్ కానీ లేకపోతే నా వీడియోస్లో కూడా నేను కొన్ని సోషల్ మీడియాస్లో ఏమైనా ఫ్రాడ్స్ జరిగినా అవన్నీ చెప్తూ ఉంటానండి. అలానే ఇంకా పూజ అయితే ఇంట్లో అయిపోయిన తర్వాత నేను మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే పెట్టారండి. ఇంకా అక్కడికి వెళ్ళేసి కాయలు పూలు ఆయిల్ అంతా తీసుకెళ్ళేసి దేవుడికి పెట్టేసి పూలు అది పెట్టి కడ్డీలు అవి వెలిగించుకొని దండం పెట్టుకొని వచ్చానండి. ఇంకా పండగ అంటే పిల్లలే కదండి. ఇంకా స్కూల్స్ కూడా హాలిడే ఇస్తారు కాబట్టి పిల్లలందరూ ఇంక పందిరి దగ్గర ఆడుకుంటూ ఇంక మా చిన్న బాబు అయితే నేను అక్కడే తిరుగుతుంటే నా వెనకాల అక్కడక్కడే తిరుగుతూ చూస్తూ ఉన్నాడండి. ఇంక ఇంటి దగ్గర పందిరి దగ్గర అయితే అన్నీ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ పైకి వచ్చేసామండి. అమ్మ వాళ్ళు పైన ఉంటారండి. మా అమ్మ ఒక్కతే ఉంటారు. మీకు చెప్తానండి తర్వాత నా ఇంట్రడక్షన్ ఏంటి అదనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు ప్రతి గదిలో కూడా 2-3 వినాయకులను అయితే నిలబెడుతున్నారండి. అదొక హడావిడిగా పిల్లలకి ఒక సందడిగా ఉంటుందండి. మా ఇంటి దగ్గర అయితే పిల్లలదే సందడి ఎక్కువ అండి. వినాయక చవితి అంటే పిల్లలే ఇంకా స్కూల్స్ కూడా ఉండవు కాబట్టి ఇంక ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఇంక మేము దండం అయితే పెట్టేసుకొని ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక వంట పని అయితే స్టార్ట్ చేసింది మా అమ్మ. అయితే ఈరోజు మా అమ్మ స్టైల్లో బీరకాయ పప్పు చేసిందండి. బీరకాయ పప్పు రైస్ అయితే పెట్టేసుకున్నాము. బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా పప్పు అయితే కడిగి పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టిందండి. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి కొంచెం సేపు ఉడకనిచ్చిందండి. కొంచెం సేపు ఆగిన తర్వాత చింతపండుని అయితే యాడ్ చేసుకొని ఉప్పు కారము పసుపు అన్నీ వేసి బాగా ఉడకబెట్టిందండి. పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అమ్మ చేసింది ఏదైనా టేస్ట్గానే ఉంటుందండి. వాళ్ళ చేతిలో అలా ఉంటుంది. మనకు వాళ్ళు ఏది చేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ అయితే పప్పు చేశారు. ఇంకా పులిహోర కలుపుతామని చెప్పి చింతపండు గుజ్జును కూడా తీసి రెడీగా పెట్టిందండి. ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళకు కూడా. అలానే ఇంక మీరేం వెరైటీస్ చేసుకున్నారు, మీరు ఎలా పండుగ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఈరోజు మనం ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందామండి. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదండి. అలానే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఇది నిజమే కదండి. మన జీవితం ఇప్పుడు మనం ఇలా ఉంటే రేపు ఇలానే ఉండాలని ఏం లేదు కదండి. ఇప్పుడు బాగా పూర్గా ఉన్నవాళ్ళు తర్వాత ధనవంతులు అవ్వచ్చు, లేదా ఇప్పుడు బాగా ధనవంతులుగా ఉన్నవాళ్ళు తర్వాత పూర్గా అవ్వచ్చు. అదే జీవితం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేమండి. అలానే కాలం కూడా అంతేనండి. ప్రతిరోజు కూడా మనకు ఒక న్యూ బిగినింగ్ లాగా ఉంటుందండి. మనం ఒక నైట్ గడిచిందంటే అండి మరుసటి రోజు వచ్చిందంటే అదొక మనకు కొత్త రోజులాగేనండి. అంతేకాని మనం ఇక్కడే ఆగిపోము, ఇక్కడే ఇలా ఉండిపోము కదండి. కంపల్సరీ చేంజెస్ అనేవి ఉంటాయండి. ఆ చేంజెస్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలాగే జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఈరోజు మనం అవమానాలు పడ్డా, ఈరోజు మనం బాధలు పడ్డా ముందు ముందు రోజుల్లో సుఖపడవచ్చు. అలానే ముందు ముందు రోజుల్లో బాగుండొచ్చండి. అలా అని మనం ముందే ఏమి డిసైడ్ చేయలేమండి. ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అని కొంతమంది బాధపడుతూ డిప్రెషన్ పడుతూ ఉంటారండి. ఇంక అది కర్మ అండి. ఎవరికి ఎలా జరుగుతుందో మనం అది ముందే రాసి పెట్టి ఉంటాడు కదండి దేవుడు. ఇంకా అది వదిలేసి మనం ఆ బాధల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలండి. ముందుకు వెళ్ళిపోతూ ఉంటేనే మనకు కూడా మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకా అమ్మ అయితే చింతపండు గుజ్జు రెడీ చేసేసిందండి. ఇంకా కొంచెం రైస్ అయితే తీసుకున్నాము. ఆ రైస్లోకి మనం సరిపడినంత చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని కలుపుకోవడమేనండి. తర్వాత వచ్చేసరికి తాలింపు పెట్టుకోవాలండి. మేమైతేనండి
తాలింపులో పప్పులు ఎక్కువ వేసుకుంటామండి. కొంతమంది ఏమో తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. మాకు ఎక్కువ తినడం అలవాటండి. మా అమ్మ కూడా అలానే వేస్తుంది. జీడిపప్పు, వేరుశనగ పప్పులు ఇంకా తాలింపు గింజలు ఎక్కువ వేయడం అనేది మేము ఎక్కువగా తింటూ ఉంటామండి. మీలో ఎంతమందికి అలా తినటం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంక అమ్మ అయితే పులిహోర తాలింపు పెట్టేసి ఇంకా దాంట్లో వేసేసిన తర్వాత నెక్స్ట్ పప్పును కూడా ఎనిపేశారండి. పప్పు గుత్తితో ఎనిపిందండి అమ్మ. తర్వాత పప్పును కూడా తాలింపు పెట్టేసుకొని 2 కలిపేసుకున్నామండి. ఇంకా అదిగోండి జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు యాడ్ చేసిందండి. వేరుశనగ గుళ్ళు అయితే లేవండి, అందుకని అవేమి యాడ్ చేయలేదండి. అలానే ఇంకా మీరు ఎలా చేసుకుంటారండి పులిహోర? మీకు నిమ్మకాయ పులిహోర ఇష్టమా, చింతపండు పులిహోర ఇష్టమా? అలానే మీరు ఎలా చేసుకుంటారు? మీకు పప్పులు ఎక్కువ వేసుకోవడం ఇష్టమా, తక్కువ వేసుకోవడం ఇష్టమా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలానే నేను నా లాస్ట్ వీడియోలో ఆన్లైన్లో జాబ్స్ గురించి కూడా వీడియోలో చెప్పానండి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది కదండి. మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చండి. తాలింపులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చట్నీ తాలింపు పెట్టుకున్నా, పప్పు తాలింపు పెట్టుకున్నా, అలానే ఏదైనా పులిహోర తాలింపు పెట్టుకున్నా ఇంగువ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మనకి ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. లైట్గా కొంచెమే వేయాలండి, ఎక్కువ వేసుకోకూడదు తాలింపులో కూడా. మేమైతే ప్రతి తాలింపులో ఇంగువ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటామండి. ఇంకా అదిగోండి పులిహోరలో తాలింపు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఇంక తర్వాత పప్పు తాలింపు కూడా సేమ్ అదే గిన్నెలో పెట్టేసి తాలింపు గింజలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరగాయలు వేసి తాలింపు పెట్టేసుకున్నామండి. ఆ తాలింపును కూడా పప్పులో వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఆగి లంచ్ చేసామండి. లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అయితే పడుకున్నామండి. మా బాబుకి కూడా పెట్టేశాను పప్పు వేసి అన్నము. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటి దగ్గర డీజే పాటలు, ఇంకా పిల్లలు డ్యాన్సులు ఇంకా అలా వేస్తూ ఉన్నారండి. ఇంకా అలా టైంపాస్ చేసేసాము. మళ్ళీ సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం అవ్వగానే మళ్ళీ టీ తాగేసాము. ఈ వీడియో లాస్ట్లో అయితే చిన్న క్లిప్ యాడ్ చేశానండి. పిల్లలు డ్యాన్స్ వేస్తున్న వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా వేస్తున్నారు ఏంటి. పిల్లలు భలే ఆడుతున్నారండి డ్యాన్స్లు అయితే. మరికి ఎక్కడ నేర్చుకుంటారో ఏమో కానీ బావలు సయ్యా మరదలు సయ్యా అని ఒక పాటకి ఇంకా చాలా చాలా పాటలు అయితే పెట్టి డ్యాన్స్లు అయితే వేసుకున్నారండి. ఇంకా అమ్మ అయితే పప్పు తాలింపు కూడా వేసేసింది. ఇంక పప్పు తాలింపు కలిపేసుకున్నామండి. అలానే పులిహోరలో వచ్చేసరికి పసుపేమో మా అమ్మ చింతపండు గుజ్జులోనే పసుపు యాడ్ చేసిందండి. ఇంకా దాన్ని అయితే బాగా కలుపుతుందండి. ఇంకా పులుపు సరిపోయిందా, సాల్ట్ సరిపోయిందా అవన్నీ చెక్ చేసుకుంటూ ఎలా ఉంది ఏంటని ఏమైనా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నామండి. పులిహోర అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీకు చింతపండు పులిహోర నెక్స్ట్ డే కూడా బాగుంటుందండి. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కింద కూడా తింటాము. ఇంకొక రోజు గడిస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుందని అంటూ ఉంటారు. మేము నెక్స్ట్ డే కూడా తిన్నామండి పులిహోర. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ పులుపు తగ్గట్టు ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నామండి. మీకు ఏ పులిహోర ఇష్టమండి? చింతపండు పులిహోర ఇష్టమా, నిమ్మకాయ పులిహోర ఇష్టమా? ఏది తొందరగా అయితే నిమ్మకాయ పులిహోర అయిపోతుందండి. కాకపోతే టేస్ట్ పరంగా చూసుకుంటే చింతపండు పులిహోరే బాగుంటుందండి. మనకి గుడుల్లో కూడా ప్రసాదంగా పెట్టే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. అమ్మ నాకు ఒక ముద్ద పెట్టి ఎలా ఉంది, సరిపోయిందా లేదా చూడు అంటుందండి. ఇంక నేనైతే టేస్ట్ చేసి సరిపోయింది లేదా అనేది చూసుకొని ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకున్నామండి. అయితే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెట్టే పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. అదైతే ఆ టేస్ట్ మనం ఇంకెక్కడ చేసినా కూడా రాదండి, అక్కడే బాగుంటుంది. ఇంకా బయట ఎక్కడ ప్రసాదాలైనా పులిహోర పెడుతూ ఉంటారు కదండి. పులిహోర అనేది ఇష్టం లేదు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కళ్ళు పులిహోరని ఇష్టపడతారు. అలానే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా పులిహోర అనేది చేసుకుంటూ ఉంటారు. అదిగోండి నేను లాస్ట్లో చెప్పాను కదా, పిల్లలు డ్యాన్స్ వేయడం డీజే పెట్టుకుని అయితే కాపీరైట్స్ వస్తాయని బ్యాక్గ్రౌండ్ సాంగ్ని అయితే మ్యూట్లో పెట్టేసి మీకు ఆ వీడియో అయితే చూపిస్తున్నానండి. ఇంకా 10:30 వరకు ఎగురుతూనే ఉన్నారండి పిల్లలు. ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళకి నచ్చిన పాట పెట్టుకోవడం, డ్యాన్స్ వేయడం చేస్తూనే ఉన్నారండి. థ్యాంక్ యూ.